ఇది నా దేశం నమో నమామి. భారతమాత అనేటువంటి కాన్సెప్ట్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. భారతమాత అంటూ ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఒక మాతృవాత్సల్యంతో దేశాన్ని గురించి స్మరించుకోవడం అనేటువంటిది ఎంతో ఉత్తమమైన భావన. గోత్రము అనేటువంటి మాట గోష్ఠము అనేటువంటి సంస్కృత పదంలో నుంచి మనకు రావడం జరిగింది. ఈ గోష్ఠము అనే మాటకు వికృతిగానే గోత్రం అనే మాట వచ్చింది. అంటే ఋషుల దగ్గర ఉన్నటువంటి శిష్యులు వేల కొలది పశు మందలను అంటే ఆవుల మందలను వాళ్ళంతా కూడా చక్కగా పాడి చేస్తూ ఉండేటువంటి వారు. ఆ యొక్క ఆవుల మందలను ఏ ఋషి ప్రాంగణంలో అయితే చేస్తూ ఉన్నారో ఆ ఋషి యొక్క పేరుతోటి గోత్రాలు రావడం అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా తెలియజేశారు వివేకానందులు. ఒక ఛానల్లో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఒక నాస్తిక హేతువాదతో నేను చర్చించేటువంటి సందర్భం ఏర్పడింది. ఆయన ఏమన్నారంటే, వివేకానందుల గురించి పుస్తకాల్లో కానీ కొన్ని చోట్ల వివేకానందుడు ఈ యొక్క జ్యోతిష్యాన్ని వ్యతిరేకించారనే భావన అందరిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. వివేకానందుడు భవిష్యత్తును తెలుసుకోవాలనేటువంటి లేనిపోని ఒక ఉత్సుకతతో ఏమిటి నాకు ఎప్పుడేమవుతుంది, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయాలతో కాకుండా ఈ వ్యక్తి ఏ ధర్మాన్ని అనుసరించాలి, చతుర్వర్ణాశ్రమ ధర్మాలలో అనేటువంటి విషయంలో జ్యోతిష్యాన్ని అనుసరించాలని చెప్పారు. ఆ మనిషి అందుకు భిన్నంగా మాట్లాడినప్పుడు నేను ఆయన ఒక వాదన పూర్వపక్షం చేస్తూ నిర్భిన్నం చేస్తూ మాట్లాడటం జరిగింది. పాపం అతగాడు హిందూ ధర్మంలో మాత్రమే ఆయనకి ప్రశ్నలు కనపడతాయి, దీన్ని ప్రశ్నించాలనే విషయం. హిందూ ధర్మంలోనే లోపాలు కనపడతాయి, హిందూ ధర్మంలోనే తప్పులు కనపడతాయి. నేను ఒక మాట అంటున్నాను, హిందూ మతంలో ఏవో తప్పులు ఒప్పులు ఉన్నాయనుకుందాం, వాటిని చక్కగా మనం దిద్దుకోవాలని తప్ప మన తల్లిని మనం విమర్శించుకుంటామా, మన కుటుంబాన్ని మనం తక్కువ చేసుకుంటామా? మన కుటుంబంలో తప్పులు లేవని కావు, ఉండవచ్చు, వాటిని సరి చేసుకోవాలి. కానీ ఇతర ధర్మాల్లో వీళ్ళకి కనపడదు. ఎందుకనంటే తేరగా హిందువులు విమర్శిస్తే కనుక పడుంటారు, ఏమీ కాదు అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం వైదిక ధర్మాన్ని, బ్రాహ్మణులను, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడే వాళ్ళకి ఆదరణ కల్పిస్తున్నారు. ఇది ఎంతమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. వివేకానందుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు చక్కగా మీ భవిష్యత్తుకు మీరే నిర్ణేతలు, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్క శక్తి నీలోనే నిబిడీకృతమైంది, దాన్ని బయటకు తీసుకో, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు అన్నీ చేయగలవు అని చెప్పినటువంటి ధీశాలి వివేకానందుడు. ఒక సోషియాలజిస్ట్ లాగా, ఒక ఎనలిస్ట్ లాగా మనం ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు అందులో వివేకానందుడి తాదాత్మ్యత అనేది కనపడుతుంది. ఈనాడు తమ జీవితాల్లో ఉన్నత స్థితికి వచ్చినటువంటి అనేక మంది వెనకాల వివేకానందుడి యొక్క ప్రభావం ఉన్నది. వివేకానందుడిలో ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త ఉన్నాడు, ఒక గొప్ప పరిశోధకుడు ఉన్నాడు, ఒక పరిశీలకుడు ఉన్నాడు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన అన్ని రకాలైనటువంటి లక్షణాలు, అంటే మంచి లక్షణాలు అన్నీ కూడా మనకు వివేకానందులో కనపడుతూ ఉంటాయి. ఈనాడు కొంతమంది హిందూ మతాన్ని విమర్శించడం కాదు, దురదృష్టవశాత్తు హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో ఉన్నటువంటి వారు కులాల పేరుతోటి విడగొట్టాలే ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఆనాడే వివేకానందుడు ఖండించడం జరిగింది. చదువుకునే వాళ్ళకి చదువునివ్వాలని, అలాగే ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళ కోసం ఆసుపత్రులు ఉండాలని, ఒకరికో సహకరించుకోవాలని చెప్పినటువంటి ధీశాలి వివేకానందుడు. మీరు భారతదేశం గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వివేకానందుడి గురించి తెలుసుకోండి. సౌశీల్యమే పరమ ప్రధానమని, శీలాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి వివేకానందుడు. వివేకానందుడి యొక్క స్ఫూర్తితోటే సైంటిఫిక్ రామాయణం అనేటువంటి ఒక పుస్తకాన్ని నేను రచిస్తున్నాను. నేను రాస్తున్నటువంటి ఆ సైంటిఫిక్ రామాయణ పుస్తకంలో కొన్ని అంశాలను మీ ముందుంచుతాను. నెంబర్ 1 పాయింట్, సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయేటువంటి సందర్భంలో ఆ మాయోపాయం చేత జంగమదేవర వేషం ధరించి సీతాదేవి వద్దకొచ్చి భౌతిక భిక్షాందేహి అన్నాడు. మరిది గీచినటువంటి గీత దాటకుండా భిక్ష అయిపోతే, అమ్మా ఇది ఉచితం కాదు, గీతను దాటు అన్నాడు మాయోపాయంతో. సీతాదేవి ఆ గీతను దాటడంతో నిజరూపం ధరించి సీతాదేవిని తాకకుండా భూభాగాన్ని పెకలించి తీసుకుపోయాడు రావణాసురుడు. ఎందుకని పెకలించి తీసుకుపోయాడు? ఇష్టం లేనటువంటి స్త్రీని తాకిన పక్షంలో తల వెయ్యి వక్కలవుతుందని తెలుసు కాబట్టి, ఈ యొక్క సీతాదేవి మహావిద్యుచంత్రం కాబట్టి షాక్ కొడుతుంది కాబట్టి, ఆ విషయం తెలిసినటువంటి రావణాసురుడు తనకు షాక్ తగలకుండా ఎర్త్ కనెక్షన్ ఇచ్చి భూభాగం పెకలించి సీతాదేవిని తీసుకుపోవడం జరిగింది. సీతాదేవిని అశోకవనంలో ఉంచాడు. ఎప్పుడైనా
కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు పిడుగులు అనేటువంటివి అనేక చెట్ల మీద పడ్డాయే తప్ప అశోక వృక్షం మీద ఏనాడు కూడా ఏ పిడుగు పడలేదు, పడదు కూడా. ఇటువంటి ఎన్నో అద్భుత అంశాలు మనకున్నాయి. మన సంస్కృతిని మనం గౌరవించుకుందాం, మనం ప్రేమిద్దాం. అలాగే ఇతరులు ఎవరైనా కువిమర్శలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని తిప్పికొడదాం. హిందూగా జీవిద్దాం, హిందూగా మరణిద్దాం. మంచి మాటలు విన్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ టుడే ఛానల్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.